నమస్తే. తెలంగాణ సాగు తాగునీరు ఈ సమస్య పైన కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న చర్చ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా దాని కొనసాగింపు ఉంటూనే ఉంటున్నది. తాజాగా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కృష్ణా గోదావరి ఈ నదుల నీళ్ల వాటాల విషయంలో ఘర్షణ లేకుండా సామరస్యంగా మాట్లాడుకుందాం అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసి తెలంగాణకు నష్టం జరగనివ్వబోము అని కూడా అంటున్నారు. వారు బనకచెర్ల వచ్చింది, నల్లమల్ల సాగర్ అని రకాల రెండు మూడు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో నిజంగా తెలంగాణ ప్రయోజనాలను రక్షించుకోవడం ఎట్లా, రక్షించింది ఎవరు, ఎవరు రక్షిస్తారు, వీటి గురించి మాట్లాడదాం. మన దగ్గర సాగునీటి రంగ నిపుణులు, చరిత్ర పరిశోధకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నిన్న మొన్న పేపర్లో వచ్చే వార్తలు మీరు చూసే ఉంటారు. తెలంగాణ ప్రయోజనాలను రక్షిస్తాను అని చంద్రబాబు నాయుడు నష్టం కలిగించని అంటున్నారు. వారి వ్యాఖ్యలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగా ఈ నీళ్ళ గోస గురించి ఒక రెండు మాటలు చెప్తాను. భారతదేశంలో ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వగలిగినంత నీరు నదులలో ఉంది. పెద్ద నదులు ఒక 8 ఉన్నాయనుకోండి, వాటి ఉపనదులు కానీ తర్వాత ఇతర నదులు కానీ ఇవన్నీ కలిపితే ఒక 600-700 నదులు ఉంటాయి. ఈ దేశమంతా విస్తరించి ఉన్నాయి. ఉత్తర భారతదేశంలోనేమో బ్రహ్మపుత్ర, సింధు, గంగా ఈ 3 హిమాలయాస్ నుంచి వస్తాయి. ఈ 3 కాకుండా ఇంకో 5 పెద్ద నదులు దక్షిణ భారతదేశానికి వెస్టర్న్ ఘాట్స్ నుంచి వస్తాయి, పశ్చిమ కనుమల నుంచి. అందులో కృష్ణా, గోదావరి, నర్మదా, ఇవన్నీ, తాపీ నది, వాటితో పాటుగా ఇంకా కొన్ని నదులు, కావేరి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ నదులన్నీ కూడా భారతదేశంలో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వగలిగినంత వర్షం పడుతున్నది. ఆ వర్షం ఆధారంగా నీళ్ళు వస్తున్నాయి. గంగా కూడా అంతే. మనకు వర్షం నీళ్ళే కాకుండా గంగా ఒక 13 రాష్ట్రాల్లో ఉంది. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 13 రాష్ట్రాల్లో గంగా నది ప్రవహిస్తుంది. 13 రాష్ట్రాల గుండా అది పుట్టింది హిమాలయాల్లో కాబట్టి ప్రవాహం అక్కడి నుంచి వస్తుంది. కానీ తర్వాత వర్షాధార ప్రాంతాలనే అది బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. వాటి ఉపనదులు కూడా చాలా రాష్ట్రాల నుంచి వచ్చి కలుస్తూ ఉంటాయి. జార్ఖండ్ అడవుల్లో పడ్డ వర్షం కూడా అటైపోతుంది. అయితే ఈ నీటిని సరిగ్గా వినియోగించుకోక ఇప్పటి వరకు మనకున్న ప్రాజెక్టులు కావచ్చు, మనకున్న సాగునీటి వసతి కావచ్చు, ఈ సగం నీళ్ళను కూడా ఇప్పటి వరకు వాడుకునే పరిస్థితి లేదు. సగం కూడా ఇప్పుడు గోదావరిలో వచ్చే వరదలో సగం కూడా వాడుకోవట్లేదు. ఎక్కడ అవసరం ఉందో అక్కడ గోదావరిలో నీళ్లు తక్కువ ఉన్నాయి, ఎక్కడ సముద్రానికి దగ్గరగా ఉన్నామో అక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు కూడా అదే అన్నాడు, నీళ్ళు వాడు చాలా వృధా అవుతున్నాయి, చాలా వృధా పోతున్నాయి. భారతదేశం అంతా ఇదే పరిస్థితి. అయితే సరే, నదుల అనుసంధానం అనేది చాలా కాలం నుంచి ప్రతిపాదించారు. అయితే ఇంకా చాలా ఒక రైపేరియన్ రైట్స్ అనే ఒక సిద్ధాంతం ఉన్నది. ఇది ఎక్కడిదంటే 1967. ఏం రైట్స్? రైపేరియన్ రైట్స్. దీనివల్ల రాజకీయాలు ఉంటున్నాయి. ఈ రైపేరియన్ రైట్స్ ఏంటంటే, వెనకట ఇప్పుడు ఒక చెరువు ఉంది, చెరువు కింద ఫస్ట్ నీళ్ళు రాగానే మొదలు వాడుకున్నాకనే కిందికి రావాలి. కానీ రైపేరియన్ రైట్స్ అనేది తిరమర చేసింది. ఎట్లా అంటే, మొదలు ఎవరైతే నాట్లేసుకున్నారో ఈ నీళ్ళతోని ముందు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలని పెట్టిండ్రు. హెల్సింకి అని ఫిన్లాండ్ క్యాపిటల్, అక్కడ 1967లో ప్రపంచంలోని దేశాలన్నీ ఒక ఒప్పందానికి వచ్చినాయి. నీళ్లకు ప్రాధాన్యత ఎట్లా ఉండాలి అన్నప్పుడు తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఉండాలి. రైపేరియన్ రైట్స్ అంటే ఎవరైతే ఆ నది మీద మొట్టమొదటిసారి ప్రాజెక్టు కట్టుకున్నారో వాళ్ళకు ఫస్ట్ రైట్ అన్నారు. అనే వరకు మానేరు పుట్టిందేమో మహారాష్ట్ర లాతూర్కు పైన బీడ్ జిల్లాలో పుట్టి 200 కిలోమీటర్లు వచ్చినాక మన కర్ణాటకలో బాల్కి తాలూకా, ఆ తర్వాత మన నిజాం సాగర్ ఇవి వస్తాయి. కానీ మానేరు మంజీరా మీద మొట్టమొదటి ప్రాజెక్టు కట్టింది నిజాం. అయితే మంజీరా మీద రైపేరియన్ రైట్స్ ఎవరికి ఉంటాయి ఫస్ట్ అంటే నిజాం సాగర్కు ఉంటాయి, గన్పూర్ ఆనకట్టుకుంటాయి. ఎందుకంటే 1902లో గన్పూర్ ఆనకట్టు మొదలైంది, 1931లో నిజాం సాగర్ పూర్తయింది. కాబట్టి ఆ మంజీరా నీళ్ళ మీద మొదటి హక్కు ఆ గన్పూర్ ఆనకట్టు మెదక్ జిల్లా, రెండవది నిజాం సాగర్. అట్లే కృష్ణా మీద మొదటి హక్కు ఎవరికి వస్తుంది? కృష్ణా మీద మొదటి హక్కు వచ్చేసి
మన ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న ఆ, డెల్టా డెల్టా అంటే కృష్ణా కృష్ణా డెల్టా, గుంటూరు. పశ్చిమ గోదావరి డెల్టా దానికి వస్తుంది. గుంటూరు డెల్టా కొంత దానికి వస్తుంది. రెండవది గోదావరి మీద ఎవరికి వస్తుంది? ఉభయ గోదావరి జిల్లాలకు వస్తుంది. ధవళేశ్వరం మళ్ళీ ధవళేశ్వరం వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే ఈ నదుల మీద ఫస్ట్ ప్రాజెక్టులు అవి. వాస్తవంగా చెప్పాలంటే సముద్రంలో కలిసే ముందన్నట్టు అది. అంటే ఆ నది మొదలైన కాడ మొదలు నీళ్ళు పారుతున్న కాడ వానికి రైట్ ఉండదు, అట్టడుగున ఉండనుకుంటుంది. ఇది న్యాయ సూత్రాల ప్రకారం వాళ్ళు పెట్టినలు, కానీ ఊర్లో ఉన్న నియమాల ప్రకారం ఏముంటుంది? కుట్ర నిండిన తర్వాత మొదలు దాని కింద నాట్లు వేసుకుంటారు. చెరువునికి ఎవరికైతే మొదలు ఉంటుందో వానికి మొదటి హక్కు వస్తుంది. కానీ రైపేరియన్ రైట్ సిద్ధాంతం పెట్టే వరకు రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు తెలంగాణలో ఏమన్నా నీళ్ళు ఇవ్వాలంటే ముందు మాకు ఇవ్వాలి, మేము మొదటి నుంచి ఉన్నోళ్ళం అని చెప్పి వాళ్ళు చేస్తారు. ఇట్లా వీటి కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక చట్టాన్ని చేశారు. వివాదాలు అనేటివి తప్పదు, ఈ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ వేసుకోవాలి. ఆ ట్రిబ్యునల్ ద్వారా నీళ్ళ కేటాయింపులు చేసుకోవాలి. నీళ్ళ కేటాయింపులు చేసేటప్పుడు రైపేరియన్ రైట్స్ అనేది మనసులో పెట్టుకోవాలి అని. దీంతో ఈ గ్రీడీనెస్, ఆ స్వార్థంతో కింద మేమున్నాం, పైన వాళ్ళు వాడుకుంటే మనకు నీళ్ళు రావు. ఎందుకంటే గ్యారంటీ లేదు కదా, ఈ సంవత్సరం నీళ్ళు వస్తాయి, ఈ సంవత్సరం రావు అని గ్యారంటీ లేదు కదా. ఆ గ్రీడీనెస్తో ఏం చేశారంటే ఆంధ్ర పాలకులు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ లాగా కలపాలనే ప్రతిపాదన రావడానికి మొట్టమొదటి కారణమే నీళ్ళు. ఇప్పుడు మనం కొట్లాడినాం, విడిపోయినాం. కానీ కొట్లాడేటప్పుడు కూడా మనం ప్రధానమైన డిమాండ్ ఏంది? నీళ్ళు. మరి గోదావరిలో స్వాతంత్రం వచ్చినాక మన నిజాం పోయి తెలంగాణ ఏర్పడి హైదరాబాద్ స్టేట్ ఫస్ట్, తర్వాత సమైక్య రాష్ట్రం 57, 5, 62, మళ్ళీ ఇప్పుడు 12, 74 ఏళ్ళ కింద నిజాం చేతుల్లో నుంచి విడిపోయినాం. 74 ఏళ్ళ తర్వాత కూడా గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణకు మాత్రం గోదావరి తీరం అంతా ఎడారిగా మారి ఉంటుంది, నీళ్ళు ఉండయి. శ్రీరామ్ సాగర్ ఎండిపోతుంది, నిజాం సాగర్ ఎండిపోతుంది. ఒక ఎకరం నాటేసుకుందామంటే కూడా నీళ్ళు ఉండయి. ఎందుకు అంటే ఈ ఆంధ్ర పాలకుల యొక్క స్వార్థం. వాళ్ళు ఏంటంటే మీ కింద ప్రాజెక్టులు మాకున్నాయి, ధవళేశ్వరం ఆనకట్టు ఉంది, వీళ్ళు పైన నీళ్లు వాడుకుంటే మనకు నీళ్ళు రావు ఒకటి. రెండవది ఏంటంటే ఆ ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర స్టోరేజ్ పెట్టలేదు. స్టోరేజ్ పెట్టకపోయేసరికి అక్కడ వచ్చిన నీళ్ళను వచ్చినట్టు కాలువలకు మలుపుకోవాలి. అక్కడ స్టోరేజ్ లేదు. ఇప్పుడంటే పోలవరం కడుతుంది, ఇంతవరకు అది కూడా లేదు. మరి వాళ్ళకు 13-14 లక్షల ఎకరాల్లో నాట్లు వేసుకుంటారు. ఏది అప్పటి నుంచే 1950 నుంచే. మరి 13-14 లక్షల ఎకరాలకు కావాలంటే ఒక టీఎంసీతో మనకు అక్కడ 3 ఎకరాలు 3000 ఎకరాలు, మ్యాక్సిమం 4000 ఎకరాలు పండుతుంది. మనలాగా 10,000 ఎకరాలు పండించుకోరాడ. చాలా నీళ్లు మురుగునీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ సముద్రంలో కలుపుతూ ఉంటాయి. వాళ్ళకి నియంత్రణ లేదు. ఆంధ్రాలో డెల్టాలో ఒక టీఎంసీతోని కనీసం ఒక 6000 ఎకరాలను పండించుకుందామనే నియంత్రణ లేదు. ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు పెడతా ఉంటారు, కాలువలు పోతూనే ఉంటాయి. దానివల్ల ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. ఎందుకంటే వేసిన యూరియా డిఏపి కూడా అలా కొట్టుకపోతుంది, సముద్రంలో పోతుంది. తర్వాత ఎంత తక్కువ నీళ్ళతోని ఎక్కువ పంట పండియచ్చు, ఎక్కువ నీళ్ళతో తక్కువ పంట పండుతుంది. అయితే ఈ సోయి లేక 3000 ఎకరాలకు ఒక టీఎంసీ చొప్పున తీసుకుపోతాను. అంటే 400 టీఎంసీలు అయితే తప్ప ఆ 14 లక్షల ఎకరాలకు నీళ్ళు రావు. 4 టీఎంసీలు కూడా లేదు అక్కడ స్టోరేజ్. మరి ఎక్కడి నుంచి రావాలి వాళ్ళకు పంటలకు? వచ్చేటప్పుడే గోదావరిలోకి వెళ్ళి కాలువల ద్వారా పారించుకుంటే బాగానే ఉంటుంది. కానీ గోదావరిలో 4 నెలల కంటే ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, లేదా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అందుకే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ సెప్టెంబర్, అక్టోబర్లో నాట్లు వేసుకొని డిసెంబర్, జనవరి నాటికి పంటలు ఇంటికి వచ్చేది. కాలక్రమంలో ఏమైందంటే పంటలు ఇంటికి వస్తేనే కదా పండుగ. అందుకని సంక్రాంతి పెద్ద పండుగగా మారింది వాళ్ళది. మనకేమో జూన్లో వర్షాలు పడతాయి. మనది నైరుతి ఋతుపవనాలు, వాళ్ళ ఈశాన్య ఋతుపవనాలు, వైజాగ్, గోదావరి జిల్లాలన్నీ కూడా. వాళ్ళకేమో ఆగస్ట్, సెప్టెంబర్లో వర్షాలు పడతాయి.
అయితే మనకు జూన్లో వర్షాలు పడంగానే నాట్లు వేసుకునేటోళ్ళం. ఎందుకంటే మన చెరువుల పారకం, కుంటల పారకం, చిన్న నీటి వనరులు, ప్రాజెక్టులు లేవు. అర్ధరకాటం కట్టిన ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి, ఇక్కడ లేవు. కాబట్టి ఏం చేయాలి, మనం జూన్ జూలైలో నాట్లు వేసుకుంటాం. సెప్టెంబర్ కల్లా పంటలు ఇంటికి వస్తాయి. దసరా పండుగ సెప్టెంబర్ లాస్ట్కో అక్టోబర్లో వస్తుంది. మనకు దసరా పెద్ద పండుగ అయింది, వాళ్ళకేమో సంక్రాంతి పెద్ద పండుగ అయింది పంటల ఆధారంగా. మన దగ్గర కుంటల చెరువుల్లో నీళ్లు ఎన్నోసార్లు వచ్చి నిండుతూ ఉంటాయి, కాలువలకు పోతూ ఉంటాయి. 4 ఫిల్లింగులు 5 ఫిల్లింగులు ఒక్కోసారి. లాస్ట్కు పంట కోతకు వచ్చే టైంకు వర్షాలు పడేది, ఎక్కువ సైక్లోన్స్ వచ్చేది. అక్టోబర్ నవంబర్లో తుఫాన్లు బాగా వస్తాయి. ఆ తుఫాన్ల వల్ల మన చెరువులన్నీ నిండేది. నిండినప్పుడు మళ్ళా ఆరుతడి పంటలు రెండో పంటగా మనం వేసుకునేటోళ్ళం. మనకు రెండో పంట ఉండేది కానీ ఆంధ్రకు రెండో పంట లేకపోయేది. గ్రీడీనెస్తో ఏం చేసిందంటే తెలంగాణలో వర్షాలు పడ్డ నీళ్లు ధవళేశ్వరంకు రావాలి. వస్తే మనం మొదటి పంట వాళ్ళు వేసుకున్నట్టే జూన్ జూలైలో నాట్లు వేసుకుందాం. మళ్ళీ గోదావరిలో నీళ్ళు వచ్చినప్పుడు రెండో పంట వేసుకుందాం. అప్పటి నుంచి ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి 2 పంటలు పండుతున్నాయి. ఇక వాళ్ళు కూడా దసరాకు కూడా వాళ్ళు పంట ఇంటికి వస్తుంది వాళ్ళకు. మరి ఎక్కడి నుంచి వస్తానే నీళ్ళు? గోదావరిలో నీళ్ళు రావు. జూన్ జూలై ఆగస్టు ఎండిపోయి ఉంటుంది. ఎక్కడి నుంచి రావాలి నీళ్ళు? తెలంగాణలో మిట్ట ప్రాంతాలలో కానీ ఏ జిల్లాలో కానీ వర్షం పడ్డదంటే చెరువులలో పోతుంది, చెరువుల నుంచి కాలువల ద్వారా పోతుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడంగా చెరువుల రిపేర్లు బంద్ చేసిండు. బంద్ చేసే వరకు ఏమైంది, వర్షం రాగానే అది నిండి కట్టదేవుడు మొదలుపెట్టింది. ఒక్క కట్ట దేవితే కింద ఉన్న అన్ని కట్టలు దేవుతాయి. ఈ నీళ్ళు అనిపోయి దాని మీద పడతాయి. ఇది గొలుసు చెరువుల వ్యవస్థ. పైన చిన్నగా ఉంటుంది, కిందికి పోతున్న కొద్దీ పెద్ద పెద్దగా ఉంటాయి. సో మన చెరువులు తెగిపోతే రిపేర్ చేయకపోయేది. వెనకటి హెడ్డింగులు ఉండేది, మీరు రిపోర్టర్ ఉన్నప్పుడు. రాత్రి భారీ వర్షం 100 చెరువులకు గడ్డి, ఒక టేబుల్ వేసేది. 2009లో శ్రీశైలం పైనుంచి పోయే పరిస్థితి వచ్చింది. కర్నూలు సగం మునిగింది. ఎందుకైంది అనుకుంటున్నారు? వీళ్ళు తుంగభద్ర నుంచి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, నారాయణపూర్ ఆల్మట్టి డ్యామ్ నుంచి ఎన్ని నీళ్ళు వస్తున్నాయని లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు. ఈ చెరువులన్నీ ఎన్ని నిండినాయా లేదా, ఇవి తెగితే ఎట్లా అనేది ఆలోచించలే. ఒక్క రాత్రికి ఇక్కడ భారీ వర్షం పడి చెరువులు తెగి ఆ నీళ్ళన్నీ శ్రీశైలంలోకి వచ్చినాయి. అప్పటిదాకా నింపుకొని పెట్టుకున్నారు. కనీసం నాగరిసారి ఎండిపోయింది, వాళ్ళకి ఇద్దామన్న సోయి ఊడలేదు. చెరువుల వల్ల ఈ ఒక్క చెరువు తెగిందంటే అన్ని చెరువులు తెగడం, అవన్నీ కూడా వాగులల్లో పడి, వాగులల్లో కూడా చెక్ డ్యాములు లేవు ఎక్కడ. ఆ నీళ్ళన్నీ గోదావరిలకు కృష్ణాలో పోవడం మొదలైనవి. ఆ నీళ్ళే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానీ అక్కడ కానీ వాళ్ళకు దిక్కు. కాలక్రమంలో ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు రావడానికి నాగార్జున సాగర్ శ్రీశైలం కట్టారు. గోదావరి మీదేవి శ్రీరామ్ సాగర్ తర్వాత నెక్స్ట్ మళ్ళా ధవళేశ్వరం. మరి చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఎందుకు గట్లే బ్యారేజ్? దేవాదిలో మొదలుపెట్టింది ఆయన పీరియడ్నే. బ్యారేజ్ కట్టకుండా పోయే ప్రవాహం నుంచి ఎత్తిపోసుకోమన్నాడు. బ్యారేజ్ కడితే ఏమైందంటే తెలంగాణ వర్షపు నీళ్ళన్నీ అక్కడ అవుతాయి. మనము లిఫ్ట్ పెట్టుకుంటే ఆ నీళ్ళన్నీ కూడా మళ్ళీ లిఫ్ట్ ద్వారా ఆ నీళ్ళన్నీ కూడా మనం తీసుకుంటాం. ఇట్లాంటి కుట్రలతోని తెలంగాణను ఎండబెట్టి తెలంగాణకు నీళ్ళు దక్కకుండా చేసి ఆ నీళ్ళని ధవళేశ్వరం తీసుకుపోయినలు ఆ గ్రీడీనెస్తో. జూరాల చంద్రబాబు నాయుడే చేసిందని అంటారు. మీరు మాట్లాడిన దానికి ఒక ఇంటర్వ్యూలో కింద కామెంట్ వచ్చింది ఒకటి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నాటికి జూరాల డ్యామ్ ఉంది, ఆయన చేసింది కాలువలు. ఆ చెరువుకు మా జూరాల రిజర్వాయర్కు నీళ్ళు నాపుకోవడానికి 11 TMCలు స్టోర్ చేసుకోవాలి. వీళ్ళు సరిగా అంచనా లేక రాయచూరు మునిగిపోతుందని కొంత, రాయచూరులో ఆక్రమించిన భూములకు డబ్బులు ఇవ్వకుండా ల్యాండ్ అక్విజిషన్ చంద్రబాబు పీరియడ్ ఇవ్వలే. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినాక కొంత పే చేసిండు, కేసీఆర్ వచ్చినాక మొత్తం పే చేసిండు. చంద్రబాబు కనీసంగా రాయచూరు దగ్గర మునగకుండా కూడా చేయలేకపోయాడు. ఆయన చేసింది ఏం లేదు. ఆ గద్వాల ఏరియాలో ఎన్టీ రామారావు పేరు పెట్టిండు ఆ కాలువకు,
జూరాల ఎడమ కాలువ ఎన్టీ రామారావు కెనాల్ ఆ పేరు పెట్టినందుకు కొన్ని కాలువలకు నీళ్ళు ఇచ్చిండు. ఆయన చేసింది ఏముంది? ఏం చేయలేదు ఆయన పీరియడ్లో అయింది రెండు. ఒకటి దేవాదులో మొదలుపెట్టిండు, తట్టెడు మన తీయలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు. పూజారిని కూడా హెలికాప్టర్లో తీసుకుపోయి ఆడ పూజ చేయించిండు. కారు కూడా పోవడానికి దారి లేదు. పూజారులు కూడా రెండు హెలికాప్టర్లు పెట్టుకున్నాడు. ఒకటి ఆయన కూర్చున్నాడు, దానిలో పూజారిని లోకల్ ఎమ్మెల్యేని వాళ్ళని కూర్చోబెట్టిండు. ఆడికొచ్చి మా కాన్స్టిట్యున్సీ అది 8:30 అడవులల్లో ఆ పూజ మొదలుపెట్టిండు. ఒక గంట లోపల మళ్ళీ తిరిగి వచ్చిండు. ఆడ బ్యారేజ్ కట్టలేదు, ఆడ ఏం కట్టలేదు. కడిఎంసీ గారు ఇరిగేషన్ మినిస్టర్. కొద్ది రోజుల తర్వాత ఒక పంపు తెప్పించి పెట్టిండు. ఆడ పెడితే ఆ పంపు వరదలో ఉడకపోయింది. అది దేవాదుల పరిస్థితి. ఆయన దిగిపోయినాటికి 18 నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నాడు. 18 నెలలు ఆయన ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఆయన 18 రూపాయలు కూడా దాని మీద ఖర్చు పెట్టింది లేదు, దానిలో పని జరిగింది కూడా లేదు. రెండవది ఎస్ఎల్బిసి, అది అప్పటికే చాలా వర్క్ జరుగుతూ ఉంది. ఎన్టీ రామారావు ఉన్నప్పుడే సొరంగం అయితే ఆలస్యం అవుతుంది, లిఫ్ట్ పెట్టుకోండి అని చెప్పిండు. ఈయన పీరియడ్లో కొంచెం పని జరిగింది అంటే మాధవరెడ్డి పుణ్యమా అని. మాధవరెడ్డి ఇక్కడ భువనగిరిలో ఎమ్మెల్యేగా మినిస్టర్ ఉండే కదా, ఆయన 99లో చనిపోయాడు. చనిపోకంటే ముందు ఆయన ఒత్తిడితో కొంత వర్క్ జరిగింది. అందుకే ఆ ప్రాజెక్ట్కి ఆయన పేరు పెట్టారు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ అని. ఈ రెండు తప్ప చంద్రబాబు చేసింది ఏం లేదు తెలంగాణకు. అంటే నేను చేసింది ఏమీ లేదని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఏది చేసినా కూడా గలగల గోదావరి తరలిపోవాలి, పోదిగా. ఇక్కడ ఏమైనా చేస్తే విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిట్లో మురిపాలు ఉండాలి, మన ముంగిట్లో వలసలు, శవాలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు. ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళని చెప్తున్నారు ఆయన. అది 2 కళ్ళని చెప్పి ఏం చేసిండంటే, అక్కడనేమో మొన్న లిస్ట్ చదివిండు, పోలవరంలో మీటింగ్ పెట్టినాడు. 20-25 ప్రాజెక్టులు నేనే కట్టినా అని చెప్పిండు. మరి ఇక్కడ ఎందుకు కట్టలేదు? ఇంకో కన్ను ఏమైంది? ఈ కన్ను ఎందుకు గుడ్డిదైంది? ఇప్పుడు ఆ లిస్ట్ తీసి ముందర పెట్టుకోండి. బ్రహ్మంగారి మఠం, వెలుగొండ, వెలుగోడు, ఆంధ్రేనివా, గాలేరు నగరి, తెలుగు గంగ, గురు రాఘవేంద్ర స్వామి మఠం. ఈ లిస్టు మామూలుగా ఉండదు. కండలేరు, సోమశిల, వాటికి 20 టీఎంసీలు ఉన్నదాన్ని 60 టీఎంసీలు చేసిండు. అంటే కృష్ణా నీళ్లను మహబూబ్ నగర్ బార్డర్ నుంచి నెల్లూరు జిల్లాకు తీసుకుపోయాడు. కృష్ణా నీళ్లను మద్రాసుకు తీసుకుపోయాడు. కృష్ణా నీళ్ళని ఇప్పుడు కుప్పంకు తీసుకుపోతున్నాడు. కానీ పక్కనున్న పాలమూరుకు మాత్రం ఒక్క సుక్క నీరు ఇవ్వడానికి ఆయనకు మనసు రావట్లేదు. చంద్రబాబు నాయుడుది ఎప్పుడు కూడా 2 నాలుకల ధోరణి, 2 కళ్ళ సిద్ధాంతం. ఒక్క కన్ను ఎప్పుడు మూసే ఉంటుంది, ఒక్క కన్నుతోనే చూస్తూ ఉంటాడు. ఆ 2 నాలుకలు ఏంటంటే, ఎప్పుడు ఎట్లా అవసరమైతే అట్లా దాన్ని మెలిదిప్పుతాడు. తెలంగాణ కోసం దసరా పండుగ రోజు తీర్మానం చేసింది చంద్రబాబు నాయుడే. కేసీఆర్ దీక్ష అప్పుడు అఖిలపక్షం పెడితే తెలంగాణ ఇస్తానని చెప్పారు. మాకు అభ్యంతరం లేదు, తెలంగాణకు మేము సిద్ధమే అన్నాడు. తెలంగాణ ప్రకటన చేసినాక ఇదే తెలుగుదేశం ఆఫీస్ నుంచి బస్సులు పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అలా కూర్చోబెట్టుకొని కృత్రిమ ఉద్యమాన్ని నడిపిండు తెలంగాణ ఇవ్వద్దని. అడ్డుపడ్డాక చిదంబరం 2వ ప్రకటన చేశాడు. మళ్ళీ ఏం చేశాడు? తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నప్పుడు ప్రత్యేకమైన విమానం పెట్టుకొని లక్నో పోయి ములాయం సింగ్ యాదవ్తో తెలంగాణ ఇవ్వద్దని చెప్పించాడు. బొంబాయి పోయి శివసేన బాల్ ఠాకరేతో చెప్పించాడు. ఇట్లా మొత్తం మమతా బెనర్జీ కలకత్తా పోయి చెప్పించాడు. గుజరాత్ పోయిండు, అప్పుడు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకొద్ది రోజులైతే ప్రధానమంత్రి అవుతాడు. ఆయనకు చెప్పడమే కాక ఆయనతో అద్వానీకి చెప్పించాడు. అంటే ఇది 2 నాలుకల ధోరణి కాదా? చంద్రబాబును మెడ మీద తలకాయ నోడు ఎవడని నమ్ముతాడా ఇట్లా మాట్లాడితే? తెలంగాణకు నేను అనుకూలమే అని చెప్పి లెటర్ ఇచ్చి ప్రణబ్ ముఖర్జీకి, తర్వాత తెలంగాణ వద్దని చెప్పి గిన్ని కథలు చేసిన వాడిని తెలంగాణలో కాదు ఆంధ్రలో ఆయన నమ్ముతారా? ఆయన నేను సమైక్యవాదిని, నేను సమైక్య రాష్ట్రం కోసం నేను చాలా కష్టపడ్డాను అక్కడ చెప్తాడు. నేను తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసినాను ఇక్కడ చెప్తాడు. 2 రాష్ట్రాలల్లో ఒకదానికొకటి భిన్నమైన వైఖరులు, భిన్నమైన పద్ధతులలో ఆడ వ్యవహారం చేస్తున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? మొన్న ప్రెస్ మీట్ చూసినాను నేను పోలవరంలో. అంతకుముందు బంకచెర్లప్పుడు కూడా ఆయన అమరావతిలో ప్రెస్ మీట్ చూశాను. ఆయనే గోదావరిలో 3000 టీఎంసీలు ఉన్నాయి,
తెలంగాణ వాడుకుంటే తప్పేంది? నేను అడ్డుపడ్డానా తెలంగాణకు? నేను ఎప్పుడు వద్దనలేదే తెలంగాణ. అంటే సిడబ్ల్యూసికి రాసిన లేఖలు అవి ఎవరికి కనబడవు, ఎవరికి తెలియవు. అధికారికంగానేమో ప్రాజెక్ట్ ఆపడానికి అభ్యంతరం చెప్తాడు. ప్రెస్ క్లబ్లో విలేకరులను చూడగానే పూనకం వచ్చి నేను వద్దన్నానని అబద్ధాలు చెప్తాడు. ఇప్పుడు నేను మీకు చూపెడతా. ఒక పేపర్లో ఈ హెడ్డింగ్ వచ్చింది, 16 తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు. ఇది అంటే ఉన్న 16 ఇవి ఉన్నాయే 16. ఇంట్లో కలువ గుర్తుంది, మీ ప్రాంతం. అవును. ఇంట్లో నెట్టెంపాడు ఉంది, ఇంట్లో ఎస్ఎల్బిసి ఉంది, ఇంట్లో కోయిల్ సాగర్ ఉంది, ఇంట్లో పాలమూరు రంగారెడ్డి ఉన్నది. మరి అయిపోయి అన్నీ ఒక నాగార్జున సాగర్ భీమా తప్ప అన్నీ ఉన్నాయి. ఎందుకు ఆ రెండు ఆ రెండు ఎందుకంటే అవి నికర జలాల మీద ఆధారపడ్డాయి, ఇవన్నీ వరద జలాల మీద ఆధారపడ్డాయి. మరి ఈ 5 ప్రాజెక్టులు కనుక ఇల్లీగల్ ప్రాజెక్టులు అయితే నువ్వు చెప్పిన నీ రాయలసీమ లిస్ట్ ఉందా? గురు రాఘవేంద్ర స్వామి, వెలుగొండ, వెలుగోడు, నల్లమల సాగరు, తెలుగు గంగ, అంద్రినివా, గాలేరు నగరి, అవి అక్రమ ప్రాజెక్టులు కదా. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర లెటర్ ఉన్నది, పొన్నాల లక్ష్మణ్ సంతకం పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులు అవి. బ్రజేష్ కుమార్ దగ్గర ఏమని పెట్టారంటే ఇవి బచావ్ ట్రిబ్యునల్లో గతంలో లాస్ట్ స్టేట్ కాబట్టి కృష్ణానదికి మిగులు జలాలను మీరు వాడుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు పొన్నాల లక్ష్మణ్తో లెటర్ ఏం పెట్టించిందంటే రాజశేఖర రెడ్డి, ఈ ప్రాజెక్టులన్నీ మేము కట్టాం, వీటి మీద మేము హక్కులు కోరము అని చెప్పాడు. అదేంటి హక్కులు లేవు, ప్రాజెక్టు కట్టినాక హక్కులు లేకుంటే ఎట్లా? లేవు. ఎందుకంటే అది వరకు మిగులు జలాలను వాడుకోవచ్చు అని చెప్పి లాస్ట్ స్టేట్ అని చెప్పి ఇచ్చారు కదా. లాస్ట్ స్టేట్ అని ఇచ్చారు కాబట్టి లాస్ట్ స్టేట్లో వాడుకోవచ్చు కానీ హక్కు ఉండదు వాటికి. సరే, ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారంటే కృష్ణానది మీద మాకు అన్యాయం జరిగింది, పరివాహక ప్రాంతంలో మేము 68.5% ఉన్నా కూడా మాకు 30% కూడా నీళ్ళు రాలేదు. ఎందుకంటే 811 టీఎంసీలు అంటే 811 టీఎంసీల 299 ఏమో తెలంగాణకు ఉన్నాయి, 511 ఏమో ఆంధ్రకు ఉన్నాయి. కాబట్టి పరివాహక ప్రాంతంలో మేము 3/2 వంతులు ఉన్నాము, 3/1 వంతు ఉన్న ఆంధ్రకేమో నీళ్ళల్లో 3/2 వంతులు వచ్చినాయి అని చెప్పి ఈ అన్యాయం జరిగింది. కాబట్టి మేము ఈ ట్రిబ్యునల్ కొత్తది కావాలి, మాకు కొత్త ట్రిబ్యునల్ ముందట ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన నీటి పంపకాలు జరగాలని చెప్పి ఉమాభారతి 2014లో జలశక్తి మంత్రిగా ఉండే ఆమెకు అప్లై చేశాడండి. చేసినప్పుడు ఏంటంటే అప్పటికి ఇంకా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇవి రాలేదు ఇంకా. సో ఆమె 1 ఇయర్ అయినా కూడా దాని మీద ఏం తేల్చలేదు. సెక్షన్ 3 ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అని దాని కింద అప్లై చేయాలి ఎవరైనా కూడా పక్క రాష్ట్రంతో వివాదాలు ఉంటే. మరి తెలంగాణకు అప్పుడు ఎందుకు అన్యాయం జరిగిందంటే తెలంగాణకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ దగ్గర రిప్రజెంట్ చేసే అవకాశం లేకుండే. ఒక స్టేట్కే ఉంటుంది ట్రిబ్యునల్ దగ్గర రిప్రజెంట్ చేసేది, తెలంగాణ స్టేట్ కాదు కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ తరఫున మహారాష్ట్ర, కర్ణాటకతో వివాదాలను పరిష్కరించుకోవడానికి అప్లై చేశారు. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు మాత్రం తెలంగాణ విషయంలో వివక్ష చూపెట్టారు. అప్పుడున్న రామచంద్రాయుడు గారని అడ్వకేటు, ఆయన రాయలసీమ, ఆయన తెలంగాణ మనకు ఏదైతే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ గతంలో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే నిజాం సంకల్పించిండో కావాలని చెప్పి ఇవేవి కూడా ఆయన అక్కడ ఎత్తలేదు. లాస్ట్కు విసిగిపోయి బచావ్ ట్రిబ్యునలే అలా రాసిండ్లు. మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా మా నీళ్లకు హక్కులు కల్పించాలని కూడా అడగలేదు అప్పుడు సమైక్య రాష్ట్రంలో. ఇప్పుడు అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, ఎగువ కృష్ణా ప్రాజెక్టులో 54 టీఎంసీలు, తంగడి దగ్గర భీమా మీద 100.5 టీఎంసీలు, నడిగడ్డకు గద్వాల అలంపూర్కు, తుంగభద్ర లో లెవెల్ కెనాల్ 19.5 టీఎంసీలు, మొత్తం కలిపి 174 టీఎంసీలు మహబూబ్ నగర్లో ప్రాజెక్టులు కట్టాలని చెప్పి నవాబ్ అలీ, నవాజ్ జంగ్ బహదూర్ ప్రాజెక్టులకు నిర్మాణం చేసిండు, ప్రణాళిక తయారు చేశాడు. నిజాం దాన్ని ఆమోదించాడు. తర్వాత వచ్చిన బూరుగుల రామకృష్ణారావు కూడా ఆ ప్రాజెక్టులు కట్టాలనుకున్నాడు. వాడికి 1951లో ప్రణాళిక సంఘం నిర్వహించిన మీటింగ్లో నీళ్ల కేటాయింపులు జరిగినాయి. అక్కడ సాక్షిగా ఉన్నది కేఎల్ రావు గారు.
బట్ సమైక్య రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులను ఏకపక్షంగా నీలం సంజయ్ రెడ్డి వదిలేసాడు. ఏమన్నంటే అడిగితే వాటి హెడ్ వర్క్స్ అన్నీ కర్ణాటకకి వెళ్ళిపోయినాయి కాబట్టి నీళ్ళు లేవని చెప్పిండు. అయితే రాష్ట్ర విభజన చట్టం ఒకటి ఉన్నది, స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. ఆ చట్టంలో సెక్షన్ 107, 108 క్లాజ్ 1, 2, 3 వాటి కింద ఏమని ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కంటే ముందు ఏవైతే ప్రాజెక్టులను నిర్మించాలని అనుకున్నారో ఆంధ్రప్రదేశ్ అనే మెన్షన్ చేయలే, రాష్ట్రాల పునరేకీకరణ వల్ల పునర్విభజన వల్ల ఏ ప్రాంతంలోనైనా నిర్మించాలన్న ప్రాజెక్టు మరో రాష్ట్రంలోకి భాగమైనప్పుడు హెడ్ వర్క్స్ అనేవి వేరే రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టులను కావాలని కోరుకునే హక్కు ఈ రాష్ట్రానికి ఉంటుంది అని చెప్పారు. అంటే ఎగువ కృష్ణా ప్రాజెక్టు హెడ్ వర్క్స్ కర్ణాటకలో పోయినా కూడా ఆ ప్రాజెక్టు ద్వారా మహబూబ్ నగర్కి ఏదైతే 174 టీఎంసీలు రావాల్సి ఉన్నదో వాటిపైన హక్కు మన రాష్ట్రానికి ఉంటుంది అని చెప్పారు. అయితే ఆ విషయాన్ని పట్టుబట్టాల్సింది పోయి ప్రస్తావించలేదు తెలంగాణకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుల గురించి. లాస్ట్ బచావత్ ఏమన్నాడంటే ఈ రాష్ట్రము ఏర్పడకపోయి ఉంటే, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేకంగా ఉండి ఉంటే మహబూబ్ నగర్ పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది. ఈ సమైక్య రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్ల బాగా నష్టపోయిన జిల్లా కాబట్టి మా దగ్గర పంచడానికి ఒక 17.84 టీఎంసీలే ఉన్నాయి, అంతకంటే మించి లేవు. ఆ నీళ్లను కావాలని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. బట్ నష్టపోయిన పాలమూరు జిల్లాకే ఆ నీళ్ళు ఇస్తాము, దూరాల ప్రాజెక్టు కట్టి ఈ జిల్లాకు న్యాయం చేయండి అని చెప్పి బచావత్ స్వయంగా రాశాడు. అందులో వీళ్ళు అడగలేదు, అప్పుడు వీళ్ళు అడగలే, ఎవరు పట్టించుకోవాలి. ఈవెన్ దో తెలంగాణ నాయకులు కూడా, తెలంగాణ నాయకులు అక్కడ ఎట్లా మాట్లాడతారు? అదేంటంటే బచావత్ ట్రిబ్యునల్ దగ్గర రాష్ట్రం నియమించిన అడ్వకేటే ఉంటాడు. ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి చేయొచ్చు కదా, మన నీళ్ళ సోయి లేదు మన వాళ్ళకి అప్పుడు. అందుకే కదా ఇక్కడ నీళ్ళ సోయి లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చెలాయించారు. అట్లనే గోదావరిలో కూడా 5 ప్రాజెక్టులు ఆగిపోయినాయి. అట్లా ఈ రకంగా మనకు అన్యాయం చేశారు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక ఇదే కల్వకుర్తిని, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టు నేను ఈ జిల్లాను దత్తత తీసుకుంటున్నా, వీటన్నిటికీ నేను నీటి వసతి కల్పిస్తా, ఈ ప్రాజెక్టులన్నీ నేను పూర్తి చేస్తా అని చెప్పి చంద్రబాబు అన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో అన్నాడు. 96లో ముఖ్యమంత్రి కాగానే అడాప్ట్ చేసుకున్నాడు మహబూబ్నగర్ జిల్లాను. ఎందుకు అడాప్ట్ చేసుకున్నాం అంటే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఇవన్నీ చెప్పాడు. ఆయన దిగిపోయే నాటికి కల్వకుర్తిలో తట్టాడు, మన తీయలేదు. ప్రతి సంవత్సరం ఒక 5 కోట్లు కేటాయించేది సర్వే అని చెప్పేటోళ్ళు, ఆ సర్వే బృందాలను పంపకపోయేది, 5 కోట్లు మురిగిపోయేటి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే కథ, 5 కోట్లు సర్వే. తర్వాత భీమా పరిస్థితి ఏంటంటే చంద్రబాబు చేసిన ఒకే ఒక్క మంచి పని, అది కూడా ఎందుకు చేసిండంటే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ద్వారా నీళ్ళని తీసుకుపోవడానికి రాయలసీమ ప్రాజెక్టులకు ఎస్ఆర్బీసీ అని ఒకటి క్రియేట్ చేసిండు ఎన్టీ రామారావు తర్వాత కాలంలో ఆయన ఉన్నప్పుడు అనుకో. ఆ ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు శ్రీశైలం నుంచి ఇవ్వాలంటే మరి తెలంగాణకు కూడా కొంత మేలు చేసినట్టు కావాలి కదా. నాగం జనార్దన్ లాంటి వాళ్ళు కొంత సోయిన్నోళ్ళు కొట్లాడి నాగం ఆ కొట్లాడడం వల్లనే భీమా ప్రాజెక్టు నికర జలాలకే కేటాయించింది చంద్రబాబు నాయుడు. అదివరకు 277, ఆ 20 టీఎంసీలు ఇవ్వడం వల్ల 297 అయినాయి. ఆ ప్లస్లు పాయింట్ తర్వాత ఉన్నాయి కలిపితే 99 అయినాయి. కాబట్టి ఆ ఒక్క భీమా ప్రాజెక్టు నీటి కేటాయింపుల విషయంలో, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనుల విషయంలో, దేవాదులను అనౌన్స్ చేయడంలో, ఈ 3 తప్ప ఇక చంద్రబాబు నాయుడు చేసింది పెద్దగా చెప్పుకోదగ్గ లేవు. గుత్ప అలీసాగర్ కొద్దిగా ఖర్చు పెట్టాడు, ఇంత మించి ఆయన చేసింది ఏం లేదు. అయితే నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులన్నీ అక్రమ ప్రాజెక్టులే. అందుకే ఏ బ్యాంకులు లోన్ ఇవ్వవు. కల్వకుర్తికైనా, నెట్టెంపాడుకైనా, దీనికి కోయిల్ సాగర్కైనా, ఎస్ఎల్బీసీకైనా, పాలమూరు రంగారెడ్డికైనా రాష్ట్ర ఖజానా నుంచి కట్టాల్సిందే కానీ ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. అప్పుడేమో ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమలో అంద్రినీవా, గాలేరు నగరి, ఇందాక నేను చెప్పిన అన్ని ప్రాజెక్టుల కోసం ఏపీ ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ డబ్బులన్నీ కూడా అక్కడ తలగబెట్టి ఆడగట్టారు ఆ ప్రాజెక్టులని. అవి మన డబ్బులతో కట్టిన ప్రాజెక్టులే. అందుకే మనం తెలంగాణ ఉద్యమంలో గద్దర్తో కలిసి గొంతు విప్పింది
మా నీళ్లు మాకే, మా భూములు మాకే, మా నిధులు కూడా మాకే. ఈ నిధులను తీసుకుపోయి రాయలసీమలో అక్రమ ప్రాజెక్టులు కట్టారు. ఇప్పుడేం చేస్తాడు చంద్రబాబు నాయుడు? ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు, వీటి ఆపాలి, వీటికి నీళ్ళు ఇవ్వద్దని చెప్పి కేంద్ర జలశక్తి దగ్గర దరఖాస్తు పెట్టాడు. పైకి ఏం చెప్తాడు? నేను గోదావరి నీళ్ళు తీసుకుపోతానంటే వద్దన్నానా? 3000 టీఎంసీలు సముద్రంలో కలుతా అంటే వీళ్ళు ఎందుకు ఆపుతున్నారు? అంటే మన ప్రాజెక్టులకేమో అడుపులో లేవచ్చు, కానీ మనం నల్లమల సాగర్కు బనకచెర్లకు అడుపు లేకూడదు. అంటే మీరు అన్నది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ అధ్యయనంలో ఇవన్నీ బయటపడ్డాయి, ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోలేదనే విషయాలు, నష్టం అనేది. మేము 96 నుంచి మేము తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసాం. కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు అప్పుడు కలిసి మాట్లాడేది మీరు ఇవన్నీ ఆయనతో? మాకు ఆయన పరిచయం కూడా లేడు. ఆయన 2000 సంవత్సరం బిగినింగ్లో ఆ టైంలో వచ్చిండు ఆయన. బషీర్బాగ్ కాల్పులు జరిగి వీళ్ళు చనిపోయారు కదా ముగ్గురు. అవును. ఆ ముగ్గురు చనిపోయిన తర్వాత అప్పుడు మమ్మల్ని పిలిచి ఆయన అందరూ వాళ్ళతో సంప్రదింపులు జరిపి తెలంగాణ ఉద్యమానికి పోవాలని. నీళ్ళ గురించి ఎక్కువ నన్ను అడిగిండు. అప్పుడు విద్యాసాగరరావు గారు ఆ జాబ్లో ఉండే. మీకు ఇంత అవగాహన ఎట్లా వచ్చింది నీళ్ళ విషయం? నాకు నీళ్ళ గురించి అవగాహన ఎట్లా వచ్చిందంటే, నేను కోర్టులో ఓ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పేపర్ చూస్తాను. ఏ పేజీలో చూసినా రైతుల ఆత్మహత్యలు అన్నది. ఇట్లా ఎందుకున్నది రైతుల ఆత్మహత్యలు అని చెప్పి జయశంకర్ సార్ దగ్గర పోయి స్టడీ చేసినాం కొంచెం. ఆయన కూడా నాకు నీళ్ళ గురించి ఎక్కువ తెలియదా, మనం దీన్ని స్టడీ చేయాలన్నాడు. స్టడీ చేయాలన్నప్పుడు ప్రభాకర్ అని మంత్రిని, ప్రభాకర్ రావు అని ఈఎన్సీ రిటైర్డ్ అండ్ ఎన్టీ రామారావు దగ్గర ఆయన మొత్తం ప్రాజెక్టులు కట్టిన దానిలో ఆయన ఉన్నాడు. తెలంగాణ ఈఎన్సీ కూడా ఉన్నారు. మంత్రిని ఈఎన్సీ అయింది ఆయన చాలా సీనియర్. 1951 అపాయింట్మెంట్. అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నాడు ఆయన. అంటే రామానంద తీర్థ నాయకత్వాన కాంగ్రెస్ వాళ్ళతో కలిసి తుపాకీ పట్టిండు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. తర్వాత ఆయన సరెండర్ అయిన తర్వాత ఆ తుపాకీ పక్క పెట్టి ఎగ్జామ్ రాసి అప్పుడు అపాయింట్ అయ్యాడు. ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో వెల్లోడి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఇంజనీర్ అయ్యాడు. ఆయన దగ్గరికి నన్ను జయశంకర్ సార్ తీసుకపోతే ఆయనే చెప్పిండు నాకు ఈ విషయాలని. అయితే ఒకరోజు ఏమైందంటే కేసీఆర్ గారు నన్ను పిలిచిన మొదటి రోజే 2000 సంవత్సరంలో నన్ను పిలిచిన మొదటి రోజే కూర్చోబెట్టి, ప్రకాష్ నీకు ఎందుకు ఈ ఆంధ్ర వాళ్ళ మీద వ్యతిరేకత అన్నాడు. ఇదే క్వశ్చన్ స్టేటా? స్టేట్. నాకు లేదు సార్, ఆంధ్ర వాళ్ళ మీద వ్యతిరేకత లేదన్నా. మరి తెలంగాణ పిచ్చి ఎందుకు అన్నాడు. నాకు తెలంగాణ పిచ్చి కూడా లేదు సార్ అన్న. మనం ఎందుకు ప్రాక్టీస్ మానేసి అడ్వకేట్గా మంచి లీడింగ్ ప్రాక్టీస్ ఉండే కదా, ఎందుకు మానేసి నువ్వు ఈ తెలంగాణ అని తిరుగుతున్నావు అన్నాడు. అంటే మీరు ఇంటరప్ట్ చేయనంటే నేను ఒక 5 నిమిషాలు చెప్తా సార్ అన్న. చెప్పు అన్నాడు. చెప్తా అంటే నేను సార్ నా చిన్నప్పుడు 7వ తరగతిలో ఉన్నప్పుడు 6వ తరగతిలో ఉన్నప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంట్లో బావి పక్కన కూర్చొని ఈ చెంబుతో, అప్పుడు మగ్గులు లేవు, ప్లాస్టిక్ మగ్గులు, ఈ చెంబుతో నీళ్లు ముంచుకొని స్నానం చేసేది సార్. ఆ టైంలో నేను 78 ఆ ప్రాంతంలో హైదరాబాద్కి వచ్చిన. అంబర్పేటలో మా చిన్నమ్మ వాళ్ళు ఉంటారు, మా మిస్సెస్ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు ఉంటారు. ఆడ కూడా బావి పక్కన అప్పటికి మగ్గులు వచ్చినాయి, మగ్గు పెట్టుకొని నీళ్లు ముంచుకొని స్నానం చేసి నీళ్ళ బావి. ఈ 2 బావులలో అన్ని నీళ్లు ఉండేది. ఇప్పుడు బావులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి. ఎక్కడ చూసినా బోర్లు 500 ఫీట్లు తవ్వినా 1000 ఫీట్లు తవ్వినా బోర్లు పడతలేవు. ఈ బోర్ల కోసం ప్రయత్నం చేసి అప్పుల పాలై రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటారు. 30 పాయింట్లు 50 పాయింట్లు వేసిన వాళ్ళు ఉన్నారు బోర్లు. ఇది ఏం కోసా సార్ మనకు అని చెప్పేసి నేను అడిగి అంటే తెలంగాణలో ఒక దగ్గరనే ఉందా ఇట్లా, దేశం అంతా కూడా మన కరువు వల్ల బోర్లు బావులు ఎండిపోయినాయి కదా అని అన్నాడు. కాదు సార్, దీనికి ఒక లింక్ ఉన్నది. ఇప్పుడు చెరువులల్లో ఊటలు ఊరాలంటే చెరువుల్లో పుటిక తీయాలి. చెరువుల్లో పుటిక తీసేటోళ్ళు ఎవరు లేకుండా వేర్లు. మొదటిసారి అక్కడ రైతులు తీసేటోళ్ళు, పొలాలు వేసుకునేటోళ్ళు. తర్వాత కుమ్మరాయన తీసేటోడు. ఇప్పుడు రైతులు పోయిళ్ళు, కుమ్మరాయన వేయండు. కుమ్మరాయన జీవితం అంతా చెట్టు మీద కళ్ళు పాడితే లొట్టి, పెళ్లికి ఐరన్ కుండలు, సస్తే సాగుకుండా, ఉగాదికి పచ్చడకుండా. ఇక అడ్డ మీద లేబర్ అయిపోయిండు కుమ్మరాయనే. ఆయన మట్టి తిత్తలేడు. ప్లాస్టిక్ వచ్చింది, కుమ్మరాయనను మంట కలిపింది. రైతులు కూడా యూరియా డిఏపీలు వచ్చినాయి, పొలాలకు పోతలేరు. సిమెంట్ ప్లాస్టర్ వేసినట్టు అయిపోయి, నీళ్లు కారకుండా అయిపోయి, బాయిలు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి సార్. దానికి ఉన్న ఆంధ్రలకు సంబంధం ఏందన్నాడు. ఉన్నది సార్, ఈ చెరువులు దిగాలని చెప్పి వాళ్ళు పూర్తిగా తీయడం మానేసిళ్ళు. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ఎంత నీరు వస్తుందో అంచనాతోని చెరువులు నిర్మించిన పూర్వీకులు, కాకతీయులు కానీ అంతకంటే ముందు కానీ రైతులు కానీ
ఎన్ని నీళ్ళు వస్తాయో తెలిస్తే ఆ లెవెల్లో నిర్మించారు. ఇప్పుడు కప్పుల్లాగా ఉండే ఇవి సాసర్లాగా అయిపోయినాయి. కప్పుల్లాగా ఉండే చెరువులు అంటే దానికైనా మార్చి గంగాలలాగా ఉండేటి తాంబాలలాగా అయినాయి అని చెప్పిండు. అందుకే ఒక వర్షం పడగానే చెరువు తగ్గుతుంది, గలగల గోదావరి పోతుంది, బిరబిర కృష్ణం పోతుంది, మనకు ఆత్మహత్యలు మిగిలినాయి సార్. నాకు నీళ్లు చేతికి అందే ఎత్తులో నీళ్లు కావాలి సార్. నువ్వు తెలంగాణ ఇస్తావా తెలంగాణ ఇవ్వవా నాకు సంబంధం లేదు, నీళ్లు చేతికి అందే ఎత్తులో నేను తెచ్చి నీ చేతిలో పెడతా అన్నాడు కేసీఆర్ గారు. అన్నట్టే ఇప్పుడు ఏ జిల్లాకు పోండి మీరు, ఇప్పుడైతే కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి చేతికి అందే ఎత్తులో బావులలో నీళ్లు ఉంటుంది. అయితే ఈ చేతికి అందే ఎత్తున నీళ్లు వచ్చినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ ఇవన్నీ చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా బాగా పైకి వచ్చింది. నన్నే చైర్మన్గా పెట్టిండు, అది మర్చిపోలేదు ఆయన. నేనే గ్రౌండ్ వాటర్ చైర్మన్ ఉంటుంది. ఎమ్మెల్సీ వద్దా తీసుకున్నారా మీరు? ఎమ్మెల్సీ వద్దన్నా, నేను గవర్నర్ కోటాలో ఆఫర్ చేసిండు. చేస్తే వద్దంటే ఒక 4 రోజులు చూస్తా, నువ్వు నీ మిత్రులతోని తెలిసిన వాళ్ళతోని సలహా తీసుకొని మళ్ళీ నువ్వు రా, ఇది రిజెక్ట్ చేయొద్దు. ఎందుకంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎవరు రిజెక్ట్ చేయరు. ఎంతోమంది నన్ను అడిగితే నేను అందరినీ కాదని నీకు ఆఫర్ చేస్తున్నా అంటే వద్దు సార్ అని చెప్పిన. అయితే అప్పుడు నాకు ఆలోచన వేరే ఉండే, 60 ఏళ్ళ తర్వాత ఇక పాలిటిక్స్ నుంచి కంప్లీట్గా విరమించుకుందాం. నాకు 58 ఇయర్స్ ఆయన అడిగినప్పుడు, సార్ నేను ఒక 2 ఇయర్సే యాక్టివ్గా ఉందాం అనుకుంటున్నా, లక్ష్యాలు చాలా ఉన్నాయి సార్ నాకు, ఆరోగ్యము పర్యావరణ ఇట్లాంటివి, మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి, 6 ఏళ్ళు చేసేటోళ్ళకు నాకు వద్దు అని చెప్పిన. ఒక్కసారి నా చట్టసభలు ఉండాలి అన్నాడు, వద్దని చెప్పిన. అయితే నీళ్ళ మీద ఏంటంటే నాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన అడగంగా కాదనలేదు. నేను ఏదైనా ఒకటి తీసుకోమన్నాడు. వాటర్ అయితే నేను తీసుకుంటా అన్న, ఒకటి క్రియేట్ చేశాడు లేకుంటే కూడా. సరే ఏది ఉన్నా కూడా ఆయనే అన్న మాట నిలబెట్టుకున్నాడు. అయితే ఇక్కడ మనం మళ్ళీ చంద్రబాబు దగ్గరకు వద్దాం. ఇప్పుడు బుచ్చన్న, మన రాష్ట్రంలో కూడా కృష్ణా గోదావరి ఈ 2 నదులు తెలంగాణ ఆంధ్ర వచ్చే ప్రవాహాలను మనం లెక్క పెడితే మనకు బచావ్ ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన గోదావరిలో 1480 టీఎంసీలు, కృష్ణాలో 811. ఇప్పుడు బ్రజేష్ కుమార్ 1000 టీఎంసీలు మనకు కేటాయించింది. 1005 టీఎంసీలు. సరే ఈ నీళ్ళతోని ఆంధ్రలో తెలంగాణలో ఒక్క ఎకరానికి కూడా కరువు లేకుండా నీళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు మన తెలంగాణలో ఆంధ్రలో 2 రాష్ట్రాలలో ప్రవహించే గోదావరి కృష్ణ ఒక్క ఎకరం కూడా ఎండకుండా 2 రాష్ట్రాలలో మొత్తం భూమికి ఇవ్వచ్చు. మొత్తం భూమికి సాగుకి యోగ్యమైన మొత్తం భూమికి ఇవ్వచ్చు. ఇలా రాజకీయం వల్ల ఇదంతా స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ మంచిగా అన్నాడు, జగన్ పిలిచి కూర్చోబెట్టి మన 2 రాష్ట్రాల్లో ఉన్న నీళ్ళని వాడుకుంటే మనకు అసలు కరువే ఉండదు, బేసిన్లు లేవు, బేజాలు లేవు, ఈ 5 ఏళ్ళు నువ్వు ఉంటావు, 5 ఏళ్ళు నేను ఉంటా, మంచిగా మనము పంచుకొని ఏ నీళ్ళని ఎట్లా తీసుకోవాలి లెక్కలు వేసుకుందాం. మనం చేస్తే ఏదో మనకు ఆపాదిస్తారు, ఇంజనీర్లతో కమిటీ వేయి, ఇక్కడ మా ఇంజనీర్లతో నేను కమిటీ వేస్తా. ఆ 2వ మీటింగ్లో కమిటీలు వేశారు. అటుపక్క ఇంజనీర్లు ఒక 3 ప్రతిపాదనలు తయారు చేశారు, ఇటుపక్క ఇంజనీర్లు 2 ప్రతిపాదనలు తయారు చేశారు. గోదావరి కృష్ణ ఈ రెండింటిని ఎట్లా అనుసంధానం చేయాలి, గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కృష్ణాలో ఎక్కడ కలపాలి, శ్రీశైలమా నాగార్జునసారా, మంచిగా పోతుండే మీటింగ్. 3వ మీటింగ్ ఆంధ్రలో పెట్టుకుందాం అనుకున్నారు. ఈ లోపల చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిండు. ఇదంతా అయితే ఆయన రేపు భవిష్యత్తులో ఎవరు మళ్ళీ పట్టించుకోరు, దీన్ని అడుపులు వేయాలని చెప్పి రాయలసీమ నీటి హక్కులన్నీ తీసుకుపోయి కేసీఆర్ పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నాడు జగన్ అని చెప్పి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. ఆ పిల్లోడు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయనేమో వాళ్ళ నాన్న సమకానికుడు. భయపడిపోయాడు. చంద్రబాబు నాయుడు ఇట్లా ప్రచారం చేస్తే రేపు నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఏం చేశాడు, ఇక కేసీఆర్తో కటిఫ్ చేసుకున్నాడు, యూటర్న్ తీసుకున్నాడు. తీసుకొని ఆ రాయలసీమ ఎత్తిపోతుల పథకం అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టేవారు తెలంగాణకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇద్దరి మధ్యలో కటిఫ్ అయిపోయి కోర్టులలో పోయి కేసులు వేసుకునే కాడికి పోయారు. ఇదంతా మళ్ళీ వెనక నుంచి చంద్రబాబు నాయుడు వల్లనే జరిగింది. ఇది ఆయన ఆ ప్రచారం మొదలుపెట్టకపోతే జగన్కు ఈ భయమే ఉండకపోయేది. అదే టైంలో చంద్రబాబు నాయుడు మొదటి టర్మ్ ఉన్నప్పుడు వ్యాప్కోస్ వాళ్ళకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు, నీళ్ళను పోలవరం నుంచి బనకచెర్లకు ఎట్లా తీసుకుపోవాలి. ఆ రిపోర్ట్ పోయి జగన్ ముఖ్యమంత్రి అయినాక వచ్చింది వ్యాప్కోస్ వాళ్ళది. ఇక ఆయనకు అది మంచిగా అనిపించింది. మళ్ళీ ఎందుకు తెలంగాణతో లొల్లి,
ఈ బనకచెర్ల పోలవరం లింక్లా ఎక్కడ కూడా తెలంగాణ భూభాగం రాదు. చంద్రబాబు ఏం ఆరోపణ చేశాడు? కేసీఆర్తో కలిసి తెలంగాణ భూభాగంలోకి వెళ్ళి మన డబ్బుతో నీళ్ళని తీసుకురావాలనుకుంటున్నాడు. వాళ్ళు ఒక్కసారి నగరసార్లు వేసినాక ఒకసారి వరంగల్ మీకెళ్ళి నీళ్ళు వస్తుంటే ఆ నీళ్ళని మనకు రాణిస్తారా వాళ్ళు అని చెప్పి. నీళ్ళని రానియని సంస్కృతి ఆంధ్ర పాలకులు, తెలంగాణ వాళ్ళది కాదు. కానీ ఆయన ఏం చేసిండంటే నీళ్లు తెలంగాణ భూభాగం మీకెళ్ళి వస్తే మనకు రావు, ఖర్చు మనం పెట్టుకోవాలి, నీళ్ళు వాళ్ళకు పోతాయని చెప్పి మొదలుపెట్టాడు. దానివల్ల ఆయన భయపడిపోయి అది రిజాల్వ్ కాకుండా అయిపోయింది. మళ్ళీ రెండోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే కాళేశ్వరం కట్టుబడ్డాడు. వార్దా ఎక్కడ ఉంటుంది బుచ్చన్న? మన వార్దా నది ప్రాణహిత పైన. వార్దా వేణుగంగ కలిస్తేనే అక్కడ నుంచి దాన్ని ప్రాణహిత అంటాడు. అది ఎక్కడన్నా పోలవరానికి దగ్గరనదా లేకుంటే గోదావరి జిల్లాకు దగ్గరనదా? ఈయన పోలవరానికి అది ఒక 300-400 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ చిన్న ప్రాజెక్టు ఒక 10-15 టీఎంసీలు అది కట్టుకుంటా అని కేసీఆర్ ప్రతిపాదించాడు. ఎందుకు అంటే తుమ్మిడాటి దగ్గర కాలువలు తవ్వారు కాళేశ్వరం అంటే ప్రాణహిత చేవెళ్లకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే. ఆ డబ్బులు వేస్ట్ అయితే కాలువల మీద 6-7 వేల కోట్లు పెట్టారు. దాన్ని ఉపయోగించుకుందాం. పక్క నుంచి ప్రాణహిత పోతుంది, గోదావరి పోతుంది, ఆ ప్రాంతంలో నీళ్ళు లేవు, సాగునీరు లేదు వాళ్ళకి. కాబట్టి 2 లక్షల ఎకరాలకు ఇద్దాము, 20 టీఎంసీలను ఉపయోగించుకోవడానికి ఒక వార్దా మీద ఒక రిజర్వాయర్ కట్టాలని చెప్పి కేసీఆర్ ప్రతిపాదించి 2022లో 23లో ప్రతిపాదన ఢిల్లీకి పంపాడు. ఎప్పుడు తుమ్మిడాటిగా వీలు కాదు అనుకున్నాక ఇప్పటి వరకు దాన్ని ముందుకు పోనీయకుండా అడుపులు లేసింది చంద్రబాబు నాయుడు. కాళేశ్వరంలో 3వ టీఎంసీ తీసుకోవాలని చెప్పి దాదాపు ఒక 27,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయింది, దాదాపు కొద్దిగా మిగిలింది. దాన్ని ఇవ్వకూడదని చెప్పి అభ్యంతరం పెట్టాడు. మేడిగడ్డ బ్యారేజ్ మీద అభ్యంతరం పెట్టాడు. కిందికి వచ్చినాక సమ్మక్క బ్యారేజ్ మీద అభ్యంతరం పెట్టాడు. ఆయన మొత్తం అన్నీ ఇప్పుడు ఈ 16 ప్రాజెక్టులకు అడుపులు వేసిండు కదా, ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇచ్చేది, అన్నిటి మీద అడుపులు వేశాడు. ఆయన పీరియడ్లో ప్రాజెక్టులు కట్టలేదు, ప్రాజెక్టులు కనీసం ప్రతిపాదించలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో మొదలుపెట్టి కొంతవరకు పూర్తి చేశాడు. ఈయన వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక్క గోదావరి మీదనే 7 బ్యారేజీలు పూర్తయినాయి. అంతకుముందు మొదలుపెట్టింది ఒక ఎల్లంపల్లి. ఈయన వచ్చినాక సదర్మాట్ ఎక్కడుంటుంది? ఖానాపూర్ దగ్గర, నిర్మల్ దగ్గర ఉంటుంది. గోదావరి నది మీదనే అది. దాని తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల్ల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్, దాని తర్వాత సీతారామ బ్యారేజ్. ఇన్ని బ్యారేజీలు కేవలం 3-4 ఏళ్లలో కట్టిండు. చంద్రబాబు నాయుడు నీలం సంజయ్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి బ్రహ్మానందరెడ్డి, దామోదరం సంజీవయ్య, ఆ తర్వాత వచ్చిన వెంగళరావు తర్వాత వచ్చిన చెన్నారెడ్డి తర్వాత వచ్చిన అంజయ్య, ఆ తర్వాత వచ్చిన విజయభాస్కర్ రెడ్డి, తర్వాత మళ్ళీ చెన్నారెడ్డి వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ భవనం వెంకటరాము, మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు. ఈ 2 పార్టీల వాళ్ళు కూడా 57 ఏళ్ళు పరిపాలన చేసి 5-10 మంది ముఖ్యమంత్రులు అయినా కూడా ఒక్క బ్యారేజ్ కట్టలేదు అప్పటి వరకు. ఎల్లంపల్లి రాజశేఖర రెడ్డి మొదలుపెట్టాడు, కేసీఆర్ పూర్తి చేశాడు. కిరణ్ కుమార్ రెడ్డి దాకా కూడా గోదావరి మీద ఒక్క బ్యారేజీకి ముగ్గు వేయలేదు, శంకుస్థాపన చేయలేదు. జలసాధన ఉద్యమం కేసీఆర్ నడిపిన తర్వాతనే ఆ జలయజ్ఞంలో ఈ ప్రాజెక్టులన్నీ పెట్టింది రాజశేఖర రెడ్డి. బట్ ఆయన కూడా నీళ్లు రావాలనే సంకల్పం కాదు, ప్రాజెక్టులు ఉండాలి, కమిషన్లు ఉండాలి, కాంట్రాక్టులు ఉండాలి. నీళ్లు రావాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాలి. ఆయన తుమ్మిడేటి దగ్గర ఏం చేయకుండా ప్రాణహిత చేవెళ్ళ కాలువలు చేవెళ్ళ దగ్గర తవ్వాడు. అక్కడ ఏం లేకముందే పైనుంచి మహారాష్ట్ర వాళ్ళు లెటర్ రాశారు. పృథ్వీరాజ్ సింగ్ ఉండే అప్పుడు, మీరు ప్రాజెక్టులు కట్టుకుంటాను మా అనుమతి లేకుండా, మీరు ఆ తుమ్మిడేటి దగ్గర మొదలుపెట్టింది మాకు అభ్యంతరకరం, మీరు ఇది రిజాల్వ్ చేసుకోకుండా కాలువలు తవ్వుతున్నారు, మీరు దీన్ని తక్షణం ఆపండి, ఒకవేళ నష్టపోతే మాత్రం మాకు సంబంధం లేదు, కనీసం మాకు లెటర్ కూడా రాస్తలేరు, అనుమతి కూడా తీసుకుంటలేరు అని చెప్పాడు ఆయన. ఈ పద్ధతిలో తెలంగాణకు నీళ్ళు ఇచ్చినట్టు కనబడాలి కానీ నీళ్ళు ఇవ్వకూడదు. ఒకవేళ వాళ్ళందరూ వాళ్ళు నీళ్ళు తెచ్చుకుంటామంటే కూడా అభ్యంతరాలు చెప్పి ఆపాలి. ఇది మొదటి నుంచి నడుస్తుంది. ఇప్పుడు దానికి కూడా కారణం ఉంది.
వాళ్ళకు రిజర్వాయర్లు లేవు. ఇప్పుడు పోలవరం మొదలుపెట్టారు, అది పూర్తి కాలే. పోలవరం ఇంకో 2 ఏళ్ల వరకు స్టోరేజ్ అవుతుంది కావచ్చు. అది అయ్యేదాకా మేడిగడ్డను రిపేర్ చేయరు. మేడిగడ్డ బ్లాస్ట్ చేసిన దానిలో కూడా 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే ఏటీఎం అయింది, ఇది కేసీఆర్కు ఆల్ టైమ్ మనీ, ఇది 1,00,000 కోట్లు తిన్న ప్రాజెక్ట్. ఇది జనం నమ్ముతలేరు. జనాలను నమ్మియాలంటే ఏదో ఒకటి జరగాలి, నాసిరకమైంది అందుకని కూలిపోయిందని చెప్పాలి. రెండవది 2019లో మేడిగడ్డ ఇనాగరేషన్ అయిన కాడ నుంచి వాళ్ళు నవంబర్ డిసెంబర్ నుంచి మే దాకా గేట్లు వేసి పెడతారు. ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర రెండో పంటకు నీళ్ళు లేవు. మొదటి పంటకు కూడా ఖరీఫ్లో నాట్లు వేయడానికి ఇక్కని చెప్పవాలి నీళ్ళు. కాబట్టి మేడిగడ్డ వేయడం వల్ల మాకు నీళ్ళు రావడం లేదని ప్రతి సంవత్సరం ఖరీఫ్లో యాసంగి పంటలలో వాళ్ళు ఆందోళన చేసేవాళ్ళు. ఏలూరు దగ్గర కానీ అక్కడ కానీ రాజమండ్రి దగ్గర. ధవళేశ్వరం మీద వికీపీడియాలో మీరు చూస్తే స్పష్టంగా కనబడుతుంది మేడిగడ్డ కట్టిన కాంచి మాకు నీళ్ళు వస్తలేవని. నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నా చంద్రబాబు రేవంత్ ఇద్దరు కుట్ర వల్లనే ఆ బ్లాస్ట్ జరిగింది అని. రేవంత్కి ఉంటుంది, తెలంగాణ ముఖ్యమంత్రి కదా, ఉంటుందంటారా? అది అనిపిస్తుంది మనకు అట్లా. కానీ ఇప్పుడు యజమాని అనొచ్చు, లేకుంటే గాడ్ ఫాదర్ అనొచ్చు. ఆయన మీ మహబూబ్నగర్ జిల్లానే రేవంత్ రెడ్డిది. ఆయన ఒక జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి స్థాయి దాకా తీసుకొచ్చిన దానిలో ఎవరిది ప్రధాన పాత్ర అంటే ఏం చెప్తారు? తెలుగుదేశంలో ఉన్నవారు చంద్రబాబు అంటారు. కాంగ్రెస్లో పంపింది ఎవరు? ఇవన్నీ ప్రచారాలు, బయట ప్రచారాలైనా ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డికి గాడ్ ఫాదర్ ఆయనే. మరి కేసీఆర్ గాడ్ ఫాదర్ కూడా చంద్రబాబే కదా. చంద్రబాబుతో గొడవ పెట్టుకొని కేసీఆర్ బయటకు వచ్చు. ఏం గొడవ లేకుండా బయటకు వచ్చిండే. అంటే ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు మళ్ళా కాలేదు. ఆయన ఏంటంటే చంద్రబాబుకు ఒక కుడి భుజంలా ఉండే కేసీఆర్. ఎందుకు ఉలువచారు దీనిలో పోయి అమరావతి పోయి జనరల్ రామకృష్ణుడు కేసీఆర్ ఫార్మల్గా ఎట్లుంటుంది అంటే రాష్ట్రం ఏదన్నా ఇనాగరేషన్ అప్పుడు కానీ ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు ప్రమాణ స్వీకారం అప్పుడు కానీ కటసి కోసం పిలుస్తారు. కానీ ఎన్నడూ కూడా చంద్రబాబుకును కేసీఆర్ పొసగదు. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు. రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆయన బ్లెస్సింగ్స్తో, అంటే ఇప్పుడు మీరు జర్నలిస్టు ఉన్నారు, ఇది టీడీపీ పుట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా. మరి టీడీపీతో పొత్తు కలిసేది ఎక్కడిది? 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కలిసి కదా ఎలక్షన్లకి క్యాండిడేట్లను నిలబెట్టారు. బికాజ్ ఆఫ్ రేవంత్. అప్పటికి రేవంత్ కాంగ్రెస్లో కలిసిండు. ఆయనను కాంగ్రెస్లో కలిపింది ఆయనే కాబట్టి ఆయన కోరిక మీద పొత్తు కలిపిండు. అధికారంలోకి రావాలి, కేసీఆర్ని ఎట్లయినా దెబ్బతీయాలని. రెండోసారి ఎక్కడన్నా టీడీపీ క్యాండిడేట్ నిలబడితే 1%, 2% పోయినా కూడా మళ్ళీ మనకు అవకాశాలు ఉండవు, మీరు క్యాండిడేట్లే పెట్టద్దని చెప్పి ఒక 10-15% ఓట్ బ్యాంక్ ఉన్న 10-15% టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉండే ఉన్నా కూడా ఉపయోగించుకోకుండా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఒక్క దగ్గర కూడా క్యాండిడేట్ పెట్టకుండా మొన్నటి ఎన్నికలల్లో 23 నవంబర్ 29 నాడు జరిగిన ఎన్నికలల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు. అంటే తనకు మాలిన ధర్మం ఉంటుందా? ఏమి ఆశించి చంద్రబాబు ఇక్కడ క్యాండిడేట్లను పెట్టలేదు చెప్పు? ఓ 15% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ, ఇక్కడ పార్టీ నిర్మాణం ఉన్నది, అధ్యక్షుడు ఉన్నాడు, ఏ కారణం వల్ల పెట్టలేదంటావు? ఒక్క కారణం ఏంటంటే కేసీఆర్ మీద ఆ కోపము, ఆ కసి. కేసీఆర్ని ఓడించాలంటే కాంగ్రెస్ను సపోర్ట్ చేసినా పర్లేదని మొదలనుకున్నాడు. సపోర్ట్ చేసినా మళ్ళీ కేసీఆర్ వచ్చేసరికి రెండో ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటే మనం కాంగ్రెస్ను గెలిపించాలని చెప్పేసి క్యాండిడేట్లను పెట్టలేదు. 2009 మహాకూటమిలో టీడీపీ టీఆర్ఎస్ ఉన్నాయి కదా. ఉంటాయి, కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు పోటీ ఎందుకు పెట్టలేదు అంటున్నా. ఆ పొత్తు కలిసినందుకు నేనేమన్నా, కానీ పోటీ పెట్టకుండా ఎందుకు ఉంటుంది? ఎప్పుడైనా టీఆర్ఎస్ ఎవరి ఫేవర్లోనైనా క్యాండిడేట్లను పెట్టకుండా విరమించుకున్నదా? అక్కడ ప్రూవ్ అయితే లేదా రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు సాక్రిఫైస్ చేసిండు అనేది చిన్న పిల్లోడిని అంటే చెప్తాడు కదా. ఈ యాదృచ్ఛికంగా జరిగిన ఘటనల కోరిలేషన్ అవుతున్నాయేమో కదా. రాజకీయాలలో యాదృచ్ఛికం ఉంటుందా? డెలిబరేటరీ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే పార్టీకి ఒక అధ్యక్షుడు ఉన్నాడు, పార్టీ క్యాడర్ ఉన్నది, ఇప్పటి కూడా టీడీపీ క్యాడర్ ఉన్నది. ఆయన ఇక్కడ కూడా మా పార్టీ ఉంటుంది, 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పిందే ఈ పార్టీ కోసం. ఓ పెద్ద ఆఫీసే ఉంది కదా ఇక్కడ బందెలాల్స్లో. ఎట్లా వదులుకుంటాడు? తెలంగాణ పార్టీని వదులుకుంటాడా? మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా
బేగంపేట నుంచి భారీ ఊరేగింపుతోని పార్టీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాడు టీడీపీకి అని చెప్పిండా లేదా? మరి ఎందుకు నిలబెట్టాడు? రాజకీయ పార్టీ దివాలా తీసింది ఏమన్నా? కేవలం కాంగ్రెస్ రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఉన్నది, తన శిష్యుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి. సరే ఏదున్నా ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు కలిసి రేవంత్ చంద్రబాబు నాయుడు మనం పరిష్కరించుకుందాము, ఈ పాత గొడవలు మనకొద్దు, ఈ 16 ప్రాజెక్టుల మీద మీరు ఇచ్చిన అప్లికేషన్లను విత్డ్రా చేసుకోండి, పాలమూరుకు మాకు కొన్ని నీళ్ళు ఇవ్వడానికి మీరు అనుమతించండి, ఎందుకంటే 45 టీఎంసీలు నాగార్జున సార్ పైన వాడుకునే హక్కు ఉన్నది. బచావ్ ట్రిబ్యునల్ ప్రకారంగా 80 టీఎంసీలను కృష్ణా గోదావరి అనుసంధానం కాగానే డీమ్డ్ టు బి డైవర్టెడ్. మరి 80లో కర్ణాటక 21 ఆల్రెడీ తీసుకుపోతుంది, 14 టీఎంసీలు మహారాష్ట్ర తీసుకుపోతుంది. బట్ మనం ఎందుకు 45 తీసుకోలేకపోతున్నాం అంటే శ్రీశైలం మీద మాకు కూడా ఉంది, ఆంధ్రకు ఏమున్నది? ఆంధ్రకు ఒక 19 టీఎంసీలే నీకు చట్టబద్ధంగా వచ్చిన నీళ్లు. అది కూడా తెలంగాణ ఎస్ఆర్బీసీ. తెలంగాణ కూడా అనుమతి లేదు, ఎస్ఆర్బీసీకి మాత్రమే ఉన్నది. తెలంగాణలో ఓన్లీ 1500 క్యూసెక్కులు మద్రాసు తీసుకుపోవడానికి ఉన్నది, ఆ 90,000 క్యూసెక్కులు అది ఇప్పుడు. అంటే నేనేమంటున్నా అంటే కావాలని చెప్పి ఆ ప్రాజెక్టులకు అడ్డుపడ్డది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 45 టీఎంసీలు ఆయన ఇచ్చినట్లయితే పాలమూరు రంగారెడ్డికి అనుమతులు వస్తాయి కదా, ఈసీ అనుమతి వస్తుంది, కాలువలు తవ్వచ్చు. కానీ ఇక్కడ నల్లమల్ల సాగర్ ప్రతిపాదన వచ్చింది, బనకచర్ల అన్నారు. ఈ బనకచర్ల నల్లమల్ల సాగర్ తెలంగాణ అంటే కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, టీఆర్ఎస్ లాగా వ్యతిరేకిస్తున్నారు. మరి తెలంగాణకు నష్టము చేయనని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రెండు నిర్మిస్తే తెలంగాణకు నష్టం చేస్తారంటారా? ఎట్లా అవుతుంది? హక్కులు పోతాయి. ఎట్లా హక్కులు ఎట్లా అంటే రైపేరియన్ రైట్స్ అంటాం కదా. నల్లమల సాగర్ లింక్ మొదలు పూర్తయి మనమేమో ఆపిండు కదా, ఇవి ఆగిపోతాయి. 16 ఆయనదో ముందుకు పోతుంది. 16 ఇట్లా గోదావరి మీద కొన్ని ఉన్నాయి కదా, అయితే వాటికి అప్లికేషన్ పెట్టి ఆపిండు. వాటిని మొదలైన బనకచెర్లకు తీసుకుపోతాడు. రైపేరియన్ రైట్స్ బనకచెర్లకు వస్తాయి. వచ్చినాక రేపు మళ్ళీ మన ప్రాజెక్టులను కట్టుకోవాలనుకుంటే అనుమతి ఇవ్వరు, ఎందుకంటే గోదావరిలో నీళ్ళు సరిపోని లేవు, ముందు వాళ్ళు వాడుకున్నాకనే మీరు వాడుకోవాలంటారు. అంటే బనకచెర్ల రేపు పూర్తి అయితే బనకచెర్లకు సరిపోయిన నీళ్ళు తీసుకుపోయినాకనే అప్పుడు మనం ఇక్కడ పంపులు ఆన్ చేసుకోవాల్సి వస్తుంది, ఖమ్మం జిల్లాలో కానీ సీతారామకు కానీ ఇట్లాంటి వాటికి. కాబట్టి వీటి మీద అన్ని విత్డ్రా చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదని మనం అంటున్నాం. అయితే బనకచెర్లకు నల్లమల సాగర్ తేడా ఏంటంటే బనకచెర్ల అయితేనేమో కృష్ణా నదిలో కలపాలి నీళ్ళను, నల్లమల సాగర్ అయితేనేమో అక్విడిక్ట్ కట్టి తీసుకుపోతాడు. నది మీద కాలువ మీద సాగర్ కుడికాలు వస్తుంది, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నది వస్తుంది, నదిలో పడేయకుండా కాలువలో పడేయకుండా డైరెక్ట్ తీసుకుపోతాడు. ఎందుకు అంటే మహారాష్ట్రను కర్ణాటక ఏమడుగుతున్నాయి, మన తెలంగాణ కూడా ఏమడుగుతున్నది, మీరు 200 టీఎంసీలు కనుక కృష్ణాలో కలిపి తీసుకపోతే ఆ కృష్ణాలో 200 టీఎంసీలు మాకు ఇవ్వాలంటున్నాయి, అందుకని పైన తీసుకుపోవాలని చెప్పేసి. తేడా ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఈ ప్రభుత్వం ఎంత మేరకు ప్రయోజనాలు కాపాడగలదు, చంద్రబాబు నాయుడు మాటలకు చేతలకు ఉన్న అంతరం ఏమిటి, ఈ అంశాలకు సంబంధించి వారి అనుభవం ద్వారా చేసిన విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.